బ్యాడ్మింటన్ కోర్ట్ లో పీవీ సింధు గేమ్ ను చూసిన వాళ్ళందరికీ రీసెంట్ గా ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే ఆమె నుదిటిపై ఉన్న ఒక చిన్న గ్యాజెట్. దాని పేరే టెంపుల్. ఇది సాధారణంగా హెడ్ బ్యాండ్ కాదు. బ్రెయిన్ ఫంక్షన్, బ్లడ్ సర్క్యులేషన్, మెంటల్ స్ట్రెస్, ఫోకస్ వంటి అంశాలకు సంబంధించిన డేటాను ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక ప్రత్యేకమైన డివైస్. ప్రస్తుతం ఈ టెక్నాలజీని పీవీ సింధుపై ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ టైంలో ప్లేయర్స్ బాడీ, బ్రెయిన్ ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా స్ట్రెస్, టైర్డ్నెస్, ఫోకస్ వంటి విషయాలపై మరింత సమాచారం పొందవచ్చు. ఈ టెంపుల్ ను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇది మార్కెట్ లో అందుబాటులో లేదు. అంటే సింధు నుదుటిపై కనిపిస్తున్న ఈ చిన్న డివైస్ స్టైల్ కోసం కాదు, స్పోర్ట్స్ లో టెక్నాలజీకి కొత్త దారి చూపించే ఒక ప్రయోగంలో భాగం. బ్యాడ్మింటన్ కోర్ట్ లో పీవీ సింధు గేమ్ ను చూసిన వాళ్ళందరికీ రీసెంట్ గా ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే ఆమె నుదిటిపై ఉన్న ఒక చిన్న గ్యాజెట్. దాని పేరే టెంపుల్. ఇది సాధారణంగా హెడ్ బ్యాండ్ కాదు. బ్రెయిన్ ఫంక్షన్, బ్లడ్ సర్క్యులేషన్, మెంటల్ స్ట్రెస్, ఫోకస్ వంటి అంశాలకు సంబంధించిన డేటాను ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక ప్రత్యేకమైన డివైస్. ప్రస్తుతం ఈ టెక్నాలజీని పీవీ సింధుపై ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ టైంలో ప్లేయర్స్ బాడీ, బ్రెయిన్ ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా స్ట్రెస్, టైర్డ్నెస్, ఫోకస్ వంటి విషయాలపై మరింత సమాచారం పొందవచ్చు. ఈ టెంపుల్ ను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇది మార్కెట్ లో అందుబాటులో లేదు. అంటే సింధు నుదిటిపై కనిపిస్తున్న ఈ చిన్న డివైస్ స్టైల్ కోసం కాదు, స్పోర్ట్స్ లో టెక్నాలజీకి కొత్త దారి చూపించే ఒక ప్రయోగంలో భాగం. Taste the Daily.